లార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానం ద్వారా మీకు విడుదల దయచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆశతో ఈ వాక్కును మీకు అందించాలని ఆశపడుతున్నారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆమెన్. చాలా మంది మరణ భయము చేత పీడింపబడుతూ ఉంటారు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, బస్లో ప్రయాణం చేస్తున్నా, 2 వీలర్ ఆర్ ఆటోలో ప్రయాణం చేస్తున్నా ఏదో ప్రమాదం జరుగుతుంది, నేను మరణిస్తానేమో అన్న ఆలోచనలు కలుగుతూ భయపడుతూ ఉంటారు. ఒక ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి వెళ్ళినా, ఎత్తైనటువంటి ఒక డాబా మీదకి వెళ్ళినా చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీకు కింద పడిపోయి చనిపోవాలి, లేకపోతే కింద పడిపోయి చనిపోతానేమో అన్నటువంటి ఆలోచనలు మాకు కలుగుతున్నాయండి. ఏదో మరణం మమ్మల్ని వెంబడిస్తున్నట్లు, మరణ భయం మాకు కలుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అని. ఇంకా రోగంతో పీడింపబడుతున్నటువంటి వారు ఈ రోగం ద్వారా ఇక మరణిస్తానేమో, చనిపోతానేమో, ఈ సంవత్సరం చనిపోతాను, ఏదో తెలియని మరణం యొక్క భయం మిమ్మల్ని వెంబడిస్తూ ఉండొచ్చు. అయితే ఈ రోజున ప్రభువు సెలవిస్తున్నాడు, ఈ ఏప్రిల్ నెల విడుదలనిచ్చే నెలగా ఉంటుంది. మీ సమస్తమైన మరణ భయముల నుండి మీకు విడుదల కలగబోతున్నది. యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి డెత్ స్పిరిట్, మరణకరమైనటువంటి దురాత్మ, యేసుక్రీస్తు నామం మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. ఇప్పుడే మీ జీవితంలో విడుదలని మీరు చూడబోతున్నారు. మీ కుటుంబాలలో ఏ మరణము యొక్క ఆనవాళ్ళు కనబడుతున్నాయో వారు మరణిస్తారేమో, నా కుటుంబంలో ఈ వ్యక్తికి మరణం కలుగుతుందేమో, లేకపోతే నేనే మరణిస్తానేమో, అదే మరణకరమైనటువంటి ఆ భయము, కలవరం మీ హృదయంలో అలజడిని కలగచేస్తూ నెమ్మది లేకోకుండా, ప్రశాంతత లేకోకుండా, ఏదో ప్రమాదానికి గురవుతామేమో, ఏదో యాక్సిడెంట్ జరుగుతుందేమో అన్నటువంటి తలంపులు, దుష్టుని యొక్క దుష్టుని యొక్క క్రియ, దుష్టుని యొక్క తలంపులు అవి వాళ్ళు వెంబడిస్తూ ఉన్నాయేమో. యేసుక్రీస్తు నామములు ఇప్పుడే ప్రకటిస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణ భయము చేత పీడింపబడుతున్నటువంటి నిన్ను విడిపించడానికి లోకంలోనికి వచ్చాడు. ఈ రోజే మీ విడుదల కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ప్రతి విధమైనటువంటి మరణకరమైనటువంటి భయముల నుంచి మీరు విడిపింపబడతారు. రైట్ నౌ దేవుని యొక్క బలమైనటువంటి హస్తం మిమ్మల్ని ఇప్పుడు తాకబోతున్నది. మీ కుటుంబంలో ఇలాంటి అనుభవాన్ని కలిగినటువంటి వారు ఎప్పుడు మరణం గురించి మాట్లాడుతుంటారేమో, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ మరణము గురించి మాట్లాడుతుంటారేమో. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఆ స్పిరిట్ ఇప్పుడే, ఆ దురాత్మ, ఆ మరణకరమైనటువంటి ఆ దయ్యం మీ కుటుంబములను వదిలిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. ఇప్పుడే మీరు విడుదల చూడబోతున్నారు. ఈ నెలలోనే మీరు విడుదల చూడబోతున్నారు. మీకు ఏమీ కాదు. నీ రోగము నయం కాబోతున్నది, నీకు స్వస్థత కలగబోతున్నది. నువ్వు మరణించావు, నీ కుటుంబంలో ఎవరూ కూడా మరణించరు. దేవుడు మంచి ఆయుష్నిస్తున్నాడు. మంచి వయసు వరకు, ముదమి వయసు వరకు, అవసాన కాలం, మంచి వృద్ధాప్యం వరకు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది నీ మరణ సమయం కాదు, ఇది నీ మరణకాలం కాదు. నీ బ్రతుకు దినములను దేవుడు విశ్రాంతితో, నెమ్మదితో ఆశీర్వదిస్తున్నాడు. నీకు మంచి ఆయుష్ ఉంది, మంచి ఆశీర్వాదకరమైన దినములు ఉన్నాయి. నువ్వు నీ పిల్లల్ని చూస్తావు. ఎందుకు మరణ భయము చేత వెంటాడబడుతున్నావు? ఎందుకు మరణకరమైనటువంటి ఆ తలంపుల చేత పీడింపబడుతున్నావు? రాత్రి నిద్రపోకోకుండా అదే తలంపులను వెంబడిస్తుండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు నీకు విడుదలివ్వాలని ఆశపడుతున్నారు. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో నీకు విడుదల కలుగునుగా అని ప్రకటిస్తున్నాం. దైవికమైన శక్తి, దేవుని యొక్క శిలువ రక్తపు శక్తి నీ మరణ బంధకం నుంచి విడిపిస్తున్నది. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభా నీవు నన్ను ఈ మరణ భయము నుంచి విడిపించడానికి లోకంలోకి వచ్చావా? నేను నమ్ముచున్నాను, నన్ను విడిపించడానికే నువ్వు కలవరి శిలువలో రక్తము కార్చావు. ఈ మరణం యొక్క బంధకములు, మరణం యొక్క భయము నుండి నన్ను విడిపించడానికే నా కోసం నువ్వు ప్రాణాన్ని అర్పించు. నేను నమ్ముచున్నాను ప్రభా, నన్ను విడిపించండి అని నీ కొరకు రక్తమాంసములు గలవాడిగా కలవరి శిలువలో వేలాడుతున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని వైపు నీ కనులెత్తి చూడు. నీకు ఇప్పుడే విడుదల కలగబోతున్నది. నేను ప్రవచిస్తూ చెప్తున్నాను. కొంతమంది ఈ లైవ్ చూస్తున్నటువంటి వారు, నీ కుటుంబంలో ఈ సంవత్సరం ఏదో మరణం జరుగుతుంది నా పిల్లలకి అని ఆలోచిస్తున్న వారు ఉన్నారు. ప్రభు ప్రకటిస్తున్నాడు, ఏ మరణమును నీ కుటుంబంలో నువ్వు చూడవు ఈ సంవత్సరంలో.
దేవుడా మరణపు దయ్యమును, మరణపు దురాత్మను, సంహారపు దూతని ఇప్పుడే గద్దిస్తున్నాడు యేసు నామములో. మీరు గొప్ప విడుదల చూస్తారు, క్షేమము చూస్తారు, మీ కుటుంబ సభ్యుల జీవితాలలో కాపుదలను చూస్తారు. ఒకటే, యేసు రక్తము మీకు కాపుదలిస్తుంది. బ్లడ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తూ యేసు రక్తం కిందికి వస్తారా? ఆ మరణ భయము నుండి విడిపించేది యేసు రక్తం మాత్రమే. ఆ మరణకరమైనటువంటి ఆ కలవరం, ఆ ఆందోళన నుంచి విడిపించేది కేవలం బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం మాత్రమే. కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించండి. మీరు చెప్తుండండి, యేసు రక్తము కిందికి నేను వస్తున్నాను. ఏ మరణమునకు నాపై అధికారం లేదు. ఏ మరణ భయమాలను నా నుంచి తొలగిపో అని చెప్పండి. నా కుటుంబంలో ఉన్నటువంటి మరణ దూతలారా వెళ్ళిపోండి అని చెప్పండి. నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్ కలుగునుగా అని చెప్పండి. నాతో పాటు కలిసి అద్భుతమైనటువంటి ఆరోగ్యములను, ఆశీర్వాదమును, క్షేమమును, కాపుదలను మీరు చూస్తారు. తండ్రి మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే మరణకరమైన భయము చేత పీడింపబడుతున్నారు, మరణ భయం ఎంతమందినైతే ప్రభు ఆవరించి ఉన్నదో, వెంటాడుతూ ఉన్నదో, యేసు క్రీస్తు నామంలో ఇప్పుడే విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను. నీ రక్తముతో కడగండి, మీ పరిశుద్ధమైన రక్తముతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా, కాపుదల దయచేయండి. ఆ యొక్క భయం, ఆ కలవరం ఇప్పుడే వారి హృదయంలోంచి వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. మీ చుట్టూ కూడా రక్త సంబంధులు ఉన్న నీ సొంత భర్త నీ చేయి పట్టుకొని ఉన్న నీ భయం మాత్రం వదిలిపెట్టట్లేదు. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు అని అంటున్నా, నీ హృదయంలోంచి ఆ కలవరం, భయం మాత్రం, ఆందోళన మాత్రం నేను వదిలిపెట్టి వెళ్ళిపోవట్లేదు. అయితే దేవుడే ఇప్పుడు నీ చేతిని పట్టుకుంటున్నాడు. కలవరి శిలువలో రక్తధారలే నీ హృదయంలోనికి వస్తున్నాయి, నిన్ను తాకుతున్నాయి, ఆ భయం నుంచి విడిపిస్తున్నాయి, ఆ కలవరం నుంచి విడిపిస్తున్నాయి. మరణకరమైన భయమా, ఇప్పుడే నీ బిడ్డలు, దేవుని బిడ్డలు వదిలిపెట్టి వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. ఇప్పుడే ప్రభావాన్ని బిడ్డలు మీరు కాపాడండి, క్షేమము దయచేయండి, ఏ కీడు, ఏ మరణము చూడకుండా ఉందురుగాక. కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరణ భయము నుంచి యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.